అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం 7,000 పెన్షన్ అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11, 10, 1, 50, 49, 45, 40, 22, 23, 32, 13 డివిజన్లలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం 6 గంటలకే 11వ డివిజన్ విఎల్పురం పార్క్ వద్దకు చేరుకుని కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ దినేష్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వైశ్రేణు, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు తదితరులతో కలిసి అర్హులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైందన్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పెరిగిన పెన్షన్లతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేయడంతో పెన్షన్దారుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ఇచ్చిన హామీల్లో మొదటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందని, మిగిలిన హామీలను కూడా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం పెన్షన్ 3,000 రూపాయలు చేస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ మోసం చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి 7,000 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే నెల నుంచి పెన్షన్దారులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గతం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంట నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరూ కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనో, లేకపోతే అనేకమైన పనికిమాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా? అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన? ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 6 గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వాలంటీర్లు ఇచ్చేవారు, ఈసారి ఏమి వీళ్ళు ఇచ్చారు. మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. నాయకులు వచ్చి ఇవ్వడంలో మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి పెన్షన్ ఎంత వచ్చింది? ఇదివరకు 3,000 ఇచ్చేవారండి, ఇప్పుడు 6,000 ఇచ్చారండి.
మీకు ఎలా చంద్రబాబు నాయుడు గారే పెంచారండి అప్పుడు నాయకత్వంలో 1500 ఇచ్చేవారండి. అది 3000 చేశారండి చంద్రబాబు నాయుడు గారే మా వికలాంగులకి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చాక వాసు గారు మాకు మళ్ళీ 6000 చేశారండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా వాసు గారు వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 నుంచే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి ఇంచుమించు 20,25 లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సుమారు 600 మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది.